stage for a special devotional performance. A warm welcome to Aditya and group from 2nd class. Head dancers. Song Jai Ganesha. ముందుకు తీసుకెళ్ళుకుంటూ అన్ని కార్యక్రమాలని చాలా చక్కగా చేశారు. దానికి వాస్తవం ఎందుకంటే ప్రతి సంవత్సరం రియల్గా ఫస్ట్ అయితే నేను ఆ విధంగా అనుకున్నా, బట్ టైంలో మీరు ఇంప్లియన్స్ పర్ఫార్మెన్స్కై ముందుకు వెళ్దాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టైం మీద ఒక 5 minutes ముందు లక్కీ టిప్ ద్వారా ఏదొస్తే అది ప్రింట్ చేయాలని చెప్పేసి జిరాక్స్ మిషన్ తెప్పించి ఆ విధంగా ప్రింట్ చేసి ప్రతి ఒక్కరు అంటుంటారు సిబిఎస్ఈ మెథడ్ పోవాలి, సిబిఎస్ఈకి పోవాలి, సిబిఎస్ఈకి పోవాలి. సో ఆ సిబిఎస్ఈకి స్టేట్కి ఉన్నటువంటి డిఫరెన్సే అది. మనకు సిబిఎస్ఈ మెథడ్లో ఎక్కడ కూడా డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అనేటువంటిది ఉండదు. సో తెలియనప్పుడు ఆ క్వశ్చన్కి తను ఆన్సర్ ప్రజెంట్ చేసేటువంటి విధానం ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే బై హార్ట్ చేసినట్టు ఇప్పుడు 2 చదవమంటే 2 మొత్తం చదువుతారు. వెళ్ళినప్పుడు ఆ విద్యార్థి అప్లై చేసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి విధానాన్ని ఆన్సర్స్ చేసేటువంటి దాన్ని బట్టి మాత్రమే ఫర్దర్గా ఫ్యూచర్లో ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి క్రియేటివిటీని బయటికి తీసినప్పుడు మాత్రమే రేపు సాఫ్ట్వేర్ జాబ్. ఫస్ట్ కాడి నుంచి కూడా మేము ఆలోచన ఈ 2010లో పెట్టినప్పుడు కూడా మేము ఆలోచించేది ఏంటంటే అన్ని రంగాల్లో కేవలం ఎడ్యుకేషన్ అనేటువంటివి కాకుండా అటు కల్చరల్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా కూడా స్టూడెంట్కు స్కూల్ స్టార్ట్ చేసినటువంటి సంవత్సరమే వాస్తవంగా నేను హైదరాబాద్లో చూసినటువంటి కొన్ని స్కూల్స్లో కొన్ని ఇన్స్పైర్ అయ్యి మన స్టూడెంట్స్కి మన జగిత్యాలలో కూడా రికార్డ్స్ ఉన్నాయి. 2010లో స్కూల్ ప్రారంభం చేయడం జరిగింది. స్కూల్ ప్రారంభం చేసేటప్పుడే ఒకే ఒక ఆశయంతో ఈ స్కూల్ ప్రెమిసెస్ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, వెంటిలేషన్ కావచ్చు, క్లాస్ రూమ్ స్ట్రక్చర్ కావచ్చు, మీరు అన్నీ కూడా గమనించినట్లయితే మనకు వెనుకటి నుండి ఒక సామెత ఉన్నది, మన మతి ఎంత ఉంటుందో గతి అంత ఉంటుంది అంటారు పెద్దవాళ్ళు. అంటే మన మతి ఎంత ఉంటుందో అంటే మన బ్రెయిన్లో మనం ఏదైతే ఆలోచిస్తుంటామో మనకు అవే రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు చూడండి, అంటే జనరల్గా మీ యొక్క పాజిటివ్ మైండ్స్ తోటి ఆలోచించినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయో అదేవిధంగా విద్యార్థులకు కూడా చిన్నప్పుడు అది ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లల మైండ్ మీద మన పరిసరాల ప్రభావం ఎంత పడుతుందంటే అది మనం ఊహించలేము. ఒక విద్యార్థి ఇరుకు గదులలో కూర్చొని సరైనటువంటి వెంటిలేషన్ లేకుండా ఎక్కడైతే విద్యను అభ్యసిస్తాడో డెఫినెట్లీ ఆ యొక్క మైండ్ అనేటువంటిది ఒక సంకుచితత్వ స్వభావం అనేటువంటి ఎక్కడో ఒక మూల అది ఉండిపోతుంది. ఎందుకంటే తను విద్యను అభ్యసించినటువంటి ప్రదేశం కావచ్చు, ఆ పరిసరాలు కావచ్చు, మన ఆ విద్యార్థి యొక్క మైండ్ మీద ఇంపాక్ట్ అలా ఆ విధంగా కలెక్ట్ చేస్తుంది. వాస్తవంగా ఈ విషయంలో ప్రభుత్వ స్కూళ్ళని 100కి 100% మనం ఆ విషయంలో అయితే మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వ స్కూల్ ఎక్కడైనా కావచ్చు, వెల్ వెంటిలేటెడ్ గ్రౌండ్స్, ఎవ్రీథింగ్. సరే, ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ విధానానికి వస్తే అది వేరు, ఎక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది అనేటువంటి. సో ఆ ఇంప్లిమెంటేషన్ విధానంలో కూడా మనం స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది మన స్టూడెంట్స్కి వచ్చి అనేవాళ్ళు, సార్ మా విద్యార్థి ప్రీవియస్ స్కూల్లో 90% మార్క్స్ వచ్చాయి, 95% మార్క్స్ వచ్చాయి, మన దగ్గరికి వచ్చాక 50%, 55% ఈ విధంగా వస్తున్నాయి, 60% అంటే చాలా తగ్గింది. సో నేను ఒకటే క్వశ్చన్ వేసేవాడిని, ఓకే స్టూడెంట్ ఇక్కడికి వచ్చాక నాలెడ్జ్ తగ్గింది అని చెప్పేసి మీరు అంటున్నారు, అంటే మీరు నాలెడ్జ్ తగ్గింది అనట్లే. అక్కడ యాక్చువల్లీ పేరెంట్స్ ఏమనేవాళ్ళు అంటే మార్క్స్ తగ్గినాయి అనేవాళ్ళు. నేను సింపుల్ ఒకే క్వశ్చన్ వేసేవాడిని, స్టూడెంట్ ఇక్కడికి 4th క్లాస్కి వచ్చాడు, సో 3rd వరకు అక్కడే చదివాడు కదా, 2nd క్లాస్కి మనం ఎగ్జామ్ పెడదాం మీ ముందే, మార్క్స్ ఎన్ని వస్తాయో చూడండి. ఇమ్మీడియట్లీ పేరెంట్స్ వాళ్ళు లేదు సార్ కొంచెం రాపిచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు.
అంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగేవాడిని, మరి మీకు మార్క్స్ కావాలంటే 95 ఎందుకు 99, 100 వేస్తాను, నాలెడ్జ్ కావాలంటే మాత్రం ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం విద్యార్థులకి ఏదైతే అలవాటు చేస్తామో వాళ్ళు దానికి హ్యాబిచువేట్ అయిపోయి వాళ్ళు హయ్యర్ స్టడీస్కి పోయినాక అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో దానివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలు అనేటువంటివి చాలా ఉంటాయి. ఆ ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యూచర్కి టోటల్గా ఎఫెక్ట్ అవుతుంటుంది. Thank you, sir, for your inspiring words. We are truly fortunate to have your guidance. Ladies and gentlemen, boys and girls, esteemed guests and dignitaries, it is our pleasure to invite Bhavika and group from UKG